అవినీతి కేసులో సిబిఐ కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని బయట ఉన్న వారందరినీ తిరిగి అరెస్ట్ చేసి 6 నెలల్లో శిక్షలు విధించాలని ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కోర్టులకు ఫిర్యాదు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న లిక్కర్ అవినీతి స్కామ్ లో విజయసాయిరెడ్డి పాత్రపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రశ్నించడంతో విజయసాయిరెడ్డి తూలనాడి మాట్లాడడంపై యావత్ మహిళా లోకం ఖండించిందన్నారు. ఢిల్లీలో లిక్కర్ మాల్ స్కామ్ యాక్షన్ జరిగిన వాటాలో విజయసాయిరెడ్డి 54 మద్యం షాపులు బినామీ పేర్లతో ఉన్నాయని, ఆ వివరాలు కూడా త్వరలో అందిస్తామని గొర్రె శ్రీనివాసులు తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నడుస్తున్న లిక్కర్ అవినీతి పైన, లిక్కర్ స్కామ్ పైన గట్టిగా ప్రతిఘటిస్తూ పోరాటం చేస్తూ లిక్కర్ విధి విధానాలను విభేదిస్తూ మీడియాకు రావడం, వాస్తవ పరిస్థితులు ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లడంతో మొత్తం లిక్కర్ అమ్మకాల్లో కేవలం 4.5% నుంచి 7% మాత్రమే ప్రభుత్వ లెక్కల్లో చూపిస్తూ వందల కోట్ల రూపాయలు ప్రభుత్వము లోపాయికారిగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తినేస్తూ ఉండడం అనేది వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే లిక్కర్ విషయమై ఆధారాలతో సహా విజయసాయి రెడ్డి పాత్రను బయటికి తీసుకురావడం జరిగిందో అటు నుండి రకరకాల పరిణామాలు, పరిస్థితులు మారుతా వచ్చినాయి రాష్ట్రంలో. పురంధరేశ్వరి గారు ఇక్కడ లిక్కర్ స్కామ్ తీసుకొస్తే లిక్కర్ విధానం సరిగా లేదని చెప్పేసి అక్కడ చంద్రబాబు నాయుడు పైన ఒక సిఐడి కేసు. పురంధరేశ్వరి గారు ఇక్కడ శాండ్ స్కామ్ గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనుసరించిన శాండ్ విధి విధానాలు సరిగా లేవని చెప్పేసి అక్కడ శాండ్ కేసు అతని పైన చంద్రబాబు నాయుడు పైన రిజిస్టర్ చేయడం. ఇలా ఏ విషయమైతే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు పాత్రదారులుగా, సూత్రధారులుగా ఉండి అవినీతి అక్రమాలు చేస్తూ పురంధేశ్వరి గారి పద్ధతిలో విమర్శకు గురైతా వచ్చినారో ఆయా సబ్జెక్టుల పైన వాళ్ళు తిరిగి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ఒక ట్రయాంగిల్ పోరాటం అనేది తీసుకొచ్చి పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. పురంధేశ్వరిని కూడా విజయసాయి రెడ్డి గారు చాలా దుబారగా తూలనాడి మాట్లాడడం అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండించినారు. తనకు ఏ విధమైన అలవాట్లు లేవు, మద్యం అలవాట్లు లేవు, మరి పురంధేశ్వరి గారికి ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఈ విధమైన దుబార మాటలు, కామెంట్లు చేయడం అనేది మొత్తం యావత్తు మహిళా లోకం కూడా ఖండించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ కూడా తెలియని విషయము ఒకటి, గత ఏడాది ఢిల్లీలో లిక్కర్కు సంబంధించిన మాల్స్ పబ్లిక్ ఆక్షన్ జరగడము, ప్రభుత్వము అక్కడ ఢిల్లీ ప్రభుత్వంలో ఒక స్కామ్ జరగడము, అందులో సిసోడియా గారు ముద్దాయిగా గుర్తింపబడడం జరిగింది. అదే లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి గారు కూడా